మాజీ మంత్రి పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారు. ఈ మేరకు ఆయన తనయుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు చర్చించిన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. అంతకుముందే కాంగ్రెస్ పార్టీకి పదవులకు ఇరువురు రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు. వచ్చే నెల 15న భారీ అనుచరగణంతో సైకిల్ ఎక్కనున్నట్లు దేవినేని నెహ్రూ తెలిపారు. నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. నేను అవినాష్ దరిదాపుల నాకున్న ఫాలోవర్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వాతావరణంలో ఆయన ఆహ్వానించడం ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాను. నేను పార్టీకి ఏం చేసేదనేది చూడండి. నాకు పార్టీ ఏమిచ్చిందనేది నేను ఎప్పుడూ ఎదురు చూడను. పార్టీకి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం మేము. దాని ప్రకారం ఈ యొక్క రాజధానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో పాటు ఉడతా భక్తిగా మా భాగస్వామ్యాన్ని మేము కూడా మీతో పాటు కలుపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వెల్కమ్ చేశారు. మేమే కాంగ్రెస్ పార్టీకి దాని మీద ఏదో దీని మీదనో ఎవరి మీద కోపమో కాదు. ఉన్న పరిస్థితుల్లో నా వెనమాల ఉన్నటువంటి వేలాది కార్యకర్తల యొక్క భవిష్యత్తు ఆలోచించి రాబోయే కాలంలో ఈ అమరావతి క్యాపిటల్ ఏరియాని డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం కూడా కొంచెం ఉండాలనే ఉద్దేశంతో నేను చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే చంద్రబాబు గారు కష్టపడుతున్నారో ఆయన అడుగుజారుల్లో నడుస్తూ ఈ రాష్ట్రం కోసం ఈ నగరం కోసం తప్పకుండా ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించే వరకు ఆయన అనుభవాలు ఉండి ఏ విధంగా అయితే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి గారా నెహ్రూ గారు ఒకటే నేర్పించారు పోరాటాల నుంచి పైకి రావని చెప్పని, అదే విధంగా ఆయన ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి పోరాటం చేస్తున్నారో ఆయన పోరాటంలో మేము గారు భాగస్వామి ఈ రాష్ట్రాన్ని నగరాన్ని వీళ్ళందరూ గారు అభివృద్ధి చేస్తాం మేము గారు తప్పకుండా ఆయన వెంట నడుస్తామని చెప్తూ సభ తీసుకుంటాం.